శ్రీ మాత్రే నమః. రాసి పెట్టుకోండి. వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల 10, 11 తేదీల్లో జరగబోయే 4 ముఖ్యమైన మార్పులు. కలలో కూడా ఊహించి ఉండరు. 100% జరగబోయేది ఇదే. వృషభ రాశి వారికి సెప్టెంబర్ నెల 10, 11 తేదీలో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి? మీరు జీవితం ఏ విధంగా మారబోతుంది? మీరు జీవితంలో కలగబోయే అద్భుతం ఏ విధంగా ఉండబోతోంది? అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి జీవితంలో ఈ సమయంలో మీరు చక్కటి మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో పూర్తిగా చూస్తారనే చెప్పడంలో సందేహం అయితే లేదు. సెప్టెంబర్ నెల 10, 11 తేదీల్లో వృషభ రాశి వారికి అదృష్టం అనేది కలిసి వస్తుంది. కళలో కూడా ఊహించని మార్పులు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూస్తారు. స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, ఆచరణను కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలవారుగా ఉండడం ఈ వృషభ రాశి వారికి మూల సూత్రాలుగా మనం చెప్పవచ్చు. ఈ వృషభ రాశి జీవితానికి ఈ సమయం ఒక టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. శుభకాలం నడుస్తోంది. ముఖ్యమైన పనులను ప్రారంభిస్తారు. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేస్తారు. దశమ స్థానంలో నేడు ఈ రాశి వారికి చాలా శుభ ఫలితాలను అయితే అందిస్తోంది. దశమ రాశిలో చంద్రగ్రహణం శుభప్రదం. వ్యాపారంలో లాభాలు అధికంగా ఉంటాయి. కొత్త అవకాశాలు లభిస్తాయి. సృజనాత్మకతతో ముందుకు సాగితే చాలా మంచి విజయం దక్కుతుంది. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో గుర్తింపు, ప్రశంసలు వస్తాయి. ఒత్తిడి ఉన్నప్పటికీ అనుభవంతో వాటిని అధిగమిస్తారు. బంధువుల సహాయం మీకు లభిస్తుంది. శ్రీ మహాలక్ష్మి ధ్యానం శ్రేయస్కరమైన ఫలితాలు అందిస్తుంది. ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న జీవితం కోరుకున్నట్లుగా లభిస్తుంది. చక్కటి అనుకూలమైన వాతావరణం అయితే వీరికి కలుగుతుంది. ఈ వృషభ రాశి జాతకులకు ఈ రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు. మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. శని మరియు గురుని యొక్క బలమైన స్థానాలు ఆదాయం మరియు వృత్తి విషయాల్లో నిరంతర మద్దతును వాగ్దానం చేస్తూ ఉన్నాయి. కానీ వేగంగా కదిలే గ్రహాలు ఓర్పు మరియు కఠోర శ్రమకు అవసరమయ్యే సవాళ్లను కూడా సూచిస్తూ ఉన్నాయి. ఉద్యోగం లేదా ప్రదేశం మారే అవకాశం అయితే ఉంటుంది. ఈ నెల 2వ భాగం విద్యార్థులకు మరియు సృజనాత్మక వృత్తి నిపుణులకు కూడా మంచి ఏకాగ్రతను తెస్తుంది. వృత్తి మరియు ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే మీ 10వ ఇంట్లో రాహు మరియు 11వ ఇంట్లో శని ఉండడం చేత మీరు పురోగతిని సాధిస్తారు. కానీ కొన్ని సవాళ్ళు అయితే ఉండవచ్చు. ఈ నెల ఉద్యోగం లేదా ప్రదేశం మారే సూచనలు అయితే ఉన్నాయి. పని భారం అధికంగా ఉంటుంది. కానీ మీ కష్టంతో దానిని నిర్వహిస్తారు. మీ ఉన్నతాధికారులు వినయంగా ఓపికగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మొదటి 2 వారాల్లో 4వ ఇంటిపైన సూర్యుని సంచారం వారితో కొన్ని సమస్యలకు దారితీయవచ్చు. ఇది అదనపు పని భారానికి కారణం అవుతుంది. ఆర్థికంగా ఈ పరిస్థితి చాలా సాధారణంగా ఉంటుంది. ఎందుకంటే మీకు కొన్ని ఊహించిన ఖర్చులు ఉండవచ్చు. మీ యొక్క 4వ ఇంట్లోకి శుక్రుడు ప్రవేశించడం వలన మీరు వినోదం లేదా గృహోపకరణాల కొనుగోలు పైన కూడా ఎక్కువగా ఖర్చు చేయాల్సి రావచ్చు. మీరు మీ యొక్క తండ్రి గారి ఆరోగ్యం కోసం కూడా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి కూడా ఇది మంచి సమయం కాదు. మీ యొక్క 2వ ఇంట్లో గురుని సంచారం స్థిరమైన ఆదాయ ప్రవాహాన్ని నిర్ధారిస్తుంది. కుటుంబ పరంగా మీకు ఇది కొంచెం మంచి సమయం అయితే ఉంటుంది. మీరు కుటుంబ సభ్యులతో ఒక వేడుకకు లేదా శుభకార్యానికి కూడా హాజరు కావచ్చు. బంధువులతో ప్రయాణం కూడా సూచింపబడుతుంది. వివాహం లేదా కొత్త సంబంధం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారి సమయంలో ముఖ్యంగా శుక్రుడు మీ యొక్క 4వ ఇంట్లోకి వెళ్ళిన తదుపరి సానుకూలమైన ఫలితాన్ని అయితే పొందవచ్చు. ఆరోగ్యపరంగా ఈ సమయం మీకు సాధారణంగా ఉంటుంది. కానీ పని సంబంధిత ఒత్తిడి కారణంగా శ్రద్ధ అవసరం. ఈ నెల మొదటి భాగంలో 4వ ఇంట్లో సూర్యుడి సంచారం ఛాతీ మరియు గుండె ప్రాంతాన్ని ప్రభావితం చేస్తుంది.
కాబట్టి అనవసరమైన ఆందోళనలు నివారించండి. మీకు రక్తము, కడుపు లేదా ఛాతీకి సంబంధించిన కొన్ని ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. ఈ సంభావ్య సమస్యలను అధిగమించడానికి సరైన విశ్రాంతి మరియు సమతుల్య ఆహారం కూడా చాలా ముఖ్యం. వాహనాలు నడిపేటప్పుడు లేదా నిర్వహించేటప్పుడు కూడా ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి. మరమ్మతులు లేదా చిన్న సంఘటనలు సూచింపబడుతూ ఉన్నాయి. వ్యాపారస్తులకి సమయం కొంతవరకు సాధారణంగా ఉంటుంది. మీరు అధిక పని భారాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది, కానీ ఆర్థిక రాబడి మీరు ఆశించిన దానికంటే కూడా తక్కువగా ఉండవచ్చు. పెద్ద కొత్త ఒప్పందాలపైన సంతకాలు చేయడానికి లేదా గణనీయమైన పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది అనుకూలమైన సమయం అయితే కాదు. మీ యొక్క 7వ ఇంటి అధిపతి అయిన కుజుడు 12వ ఇంట్లో ఉండడం చేత వివాదాలను నివారించడానికి భాగస్వామ్య విషయాల్లో జాగ్రత్త మరియు పారదర్శకత కూడా అవసరం. ఈ సమయంలో కొత్త ఒప్పందం లేదా భాగస్వామ్య ఏర్పడే అవకాశం ఉంటుంది, కానీ మీరు కట్టుబడి ఉండే ముందుగా అన్ని వివరాలను జాగ్రత్తగా పరిశీలిస్తే మేలు. ఉద్యోగస్తులకు విశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. ఈ నెల మధ్య నుండి కూడా మీ యొక్క 5వ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు ఉండడం వలన మీరు ఏకాగ్రతలో పెరుగుదల చూస్తారు. ఆశించిన ఫలితాన్ని పొందడానికి మీరు కష్టపడి పనిచేయాలి. పోటీ పరీక్షలు రాస్తున్న వారు విజయం సాధిస్తారు. 3వ వారం నుండి కూడా మీరు తక్కువ మానసిక ఒత్తిడిని అయితే చూస్తారు, కనుక జాగ్రత్తగా ఉండాలి. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వృషభ రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. ఈ రాశి వారి కోపం ఎంతో త్వరగా వస్తుంది. వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశి వారి దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దాని కారణంగా మొండితనం పట్టుదలగా మారుతుంది. దీనివలన నష్టం చేకూరుతుంది, కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎందరి కార్యములైనా సరే సులభంగా చేస్తారైతే వీరు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా వచ్చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాలు వ్యాపారాల యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారుగా ఉంటారు. ఏదైనా కార్యక్రమం నందు నిమగ్నం అయినప్పుడు ఆహారం నిద్రందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి అనారోగ్యం కూడా క్రమంగా క్షీణించవచ్చు. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి, కనుక జాగ్రత్త. చూస్తారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. Thank you for watching.